ఈ సందేశము మీకు నచ్చిన ఎడల మీ ప్రియమైన వారికి కూడా ఇది పంపించవచ్చు. అట్లాగే ఈ ఛానల్ మొట్టమొదటిగా మీరు చూసి ఉండినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. బెల్ ఐకాన్లో ఒక్కసారి దాన్ని నొక్కి షేర్ చేయండి. దేవాది దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి కన్నతండ్రికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జీవమగల దేవుని యందు క్రీస్తు యేసునందు ఉన్నతమైన దీవెనలో దేవుడు అనుక్షణము నడిపిస్తున్నటువంటి నా ప్రియమైన వారలారా, మీకందరికీ శుభమే కలుగునుగాక. మరొక మంచి దినము జీవమగల దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చినందుకు దేవాది దేవునికి మీరున్న స్థలములలో ఈ సందేశం మీరిప్పుడు విన్నప్పుడే స్తోత్రం చెప్తామా. ఎందుకంటే గడిచిన కాలమంతా క్షేమముగా ఆశీర్వాదకరముగా మమ్మల్ని కాచి కాపాడి మరొక మంచి దినం ఇచ్చారు కదా. ఈ మంచి దినము శుభమే జరుగుతుందని మీరు నమ్మండి, అధైర్యపడకండి. పరిశుద్ధ జీవ గ్రంథములలో 365 సారి చెప్పిన ఒక శ్రేష్ఠ మాట ఉంది, భయపడకుడి అని. ఎందుకు దేవుడు అలాగా మాట్లాడారని తెలుసా ప్రియులారా? ప్రతి దినము ఉదయమే ఈ దేవాది దేవుడు చెప్పిన ఆ మాట జ్ఞాపకం చేసుకో. ఎందుకు? ఈ దినము మీరు దేనిని గురించి భయపడకుడి, నేను ఉన్నారు కదా మీ భయము తీసివేయడానికి. మీరు దేనిని బట్టి ఒకవేళ భయము కలిగి ఉండినట్లయితే ఆ భయము తీసివేసి మీకు ఆనందం ఇవ్వడానికి, ఐశ్వర్యం ఇవ్వడానికి నేనున్నారు కదా అని ప్రతి దినం ఉదయం దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మీరు ఎట్టి పరిస్థితిలో మీ మనస్సులో మీ ఆలోచనలో భయము అని ఆ ప్రమాదకరమైనటువంటి వ్యాధిని పరిపూర్ణముగా తీసివేయండి. మీ మనస్సులో మీ ఆలోచనలో దేనిని బట్టి భయపడవలసిన అవసరం లేదు. ఈ ఉదయకాల సమయమే శ్రేష్టమైనటువంటి ఒక శుభవార్త మీతో నేను చెప్తాను. మీరు సాక్షాల్ జీవమగల దేవుణ్ణే నమ్మిన వారైతే నిజముగా మనకే విజయము, నమ్మిన మనకే విజయము. కానీ విజయములో వెళ్ళకుండా చిన్న చిన్న ఆటంకం భయము తీసుకొచ్చి అపవాది విజయదారిని ఆటంకపరుస్తారు. కానీ ఆ విజయదారిలో ఉన్న భయమని ఆటంకాన్ని తీసివేయడానికి మనం ఒంటరిగా వెళ్ళట్లేదు. తనలో మమ్మల్ని నించోపెట్టి, క్రీస్తులో నించోపెట్టి, సాక్షాత్ ప్రపంచకర్తలో మమ్మల్ని నించోపెట్టి జీవమగల దేవుడే మనతో కలిసి, తనతో కలిసి మమ్మల్ని నడిపించి, మనతో కలిసి పరిశుద్ధుడైన కన్న తండ్రియే నడుచుచున్నారు. కనుక నేను ఒంటరిగా కాదు, నేను ఒంటరితనంలో నేను ఉండలేము, నన్ను అలా ఉంచరు అని పరిపూర్ణముగా నమ్మి నాతో ప్రపంచ సృష్టికర్త, నన్ను సృజించిన నా కన్న తండ్రి అయిన దేవాది దేవుడు ఉన్నారని మీరు నమ్మినట్లయితే చాలు. పరిపూర్ణముగా మనకు నమ్మకం ఉంచడానికి శ్రేష్టమైన పాదమే ఆ పరిశుద్ధ పాదం, ఆ పరిశుద్ధమైనటువంటి నామం. దానికి అన్ని నామముల కంటే గొప్ప నామం, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పేరు కంటే గొప్ప పేరు అదే యేసు క్రీస్తు పరిశుద్ధ నామం. ఆ నామమును స్మరించుచు, ఆ నామమును ఎత్తుపట్టుకొని, ఆ నామములో పిలువబడినటువంటి జీవమగల రక్షకుడు నాలోనే, నేను ఆయనలోనే ఉన్నారని మీరు నమ్మినట్లయితే మీ ముందులో విజయము 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 గ్యారంటీ. మిమ్మల్ని ఓడించడానికి కాదు. అనేకసారి ఓడిపోవడానికి కారణం మీలో ఉన్న భయమే. ఇది అవుతుందా, ఇది ఎలాగ అయిపోతుందని ఆ భయము తీసుకొచ్చినది దురాత్మ, దురాలోచనలు. ఆ ఆలోచనలను తీసి పారేసి నేనున్నారు కదా, నన్ను బలపరచిన వాని అందు నేను బలవంతుడు అని ఆ నామము మనకిచ్చిన క్రీస్తు యేసులో పరిపూర్ణముగా నిలబడి ముందుకు వెళ్ళిన చాలు. కనుక ఈ శ్రేష్ఠ మంచి దినము మీకు పరిపూర్ణ విజయం ఇచ్చి, మీకు ధైర్యం ఇచ్చి, మీకు శుభము కలిగించి, మీ భయపడినది ఏది కూడా జరగకుండా అదన్నీ విజయముగా మార్చి శుభకరముగా సుఖకరముగా మార్చునుగాక. శ్రేష్టమైన ఆశీర్వాదమే మీకు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన మా కన్న తండ్రి,
అనుక్షణము మాకు విజయం ఇచ్చే జయశీలుడా, యెహోవా నిసి, మా జయ జెండా, మా తోడు మీరుంటున్నందుకు స్తోత్రం. ఈ శ్రేష్టమైనటువంటి లోకములలో మీతో కలిసి మీతోనే మేముండగా మా అడుగు కాదు నాయన, మీలోనే మేము అడుగు పెడుతున్నారు కనుక ప్రతి అటుకులో ప్రతి దారిలో మాకు విజయం ఇచ్చి, మీ ఆలోచన ద్వారా మీ ఆత్మలో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ప్రతి కార్యములకు జయమిచ్చి ఉన్నతమైన ఆశీర్వాదములలో మమ్మల్ని నడిపించుమని, జయోత్సవముతో మమ్మల్ని నడిపించుమని, నాతో కలిసి ఈ శ్రేష్టమైన మంచి సందేశం వింటున్నటువంటి ప్రతి బిడల మీద కూడా దివ్య దీవెన పరిపూర్ణముగా నింపి, వాళ్ళు దేనిని బట్టి భయం కలిగి ఉన్నారో, దేనిని బట్టి బాధ కలిగి ఉన్నారో, ఆ భయము బాధలన్నీ యేసుక్రీస్తు నామములో తీసి పారేస్తున్నాను. వాళ్ళకి విజయం ఇచ్చి, ఉన్నతమైన విజయం ఇచ్చి, ఆనందం ఇచ్చి దీవించుమని క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.